హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఇవాళ నేను మీకు ఎంతో ఈజీగా చేసుకుండే ఫడ్జీ బ్రౌనీని ఎయిర్ ఫ్రైయర్‌లో ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఓవెన్ లేకుండా. ఇదైతే మనకి జస్ట్ ఒక 40 మినిట్స్‌లో అయిపోతుందండి ఈ ప్రాసెస్ వచ్చేసి. మనకి బ్రౌనీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తినే ఈ బ్రౌనీని మీకు ఈరోజు ఎయిర్ ఫ్రైయర్‌లో ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ కోసం అయితే ఇలా 2 బౌల్స్ని అయితే తీసుకుంటున్నానండి. కింద వెడల్పాటి బౌల్లో వాటర్ పోసి పెట్టాను. ఆ వాటర్లో పెట్టడానికి పైన ఇంకొక చిన్న బౌల్ని అయితే తీసుకుంటున్నానండి. ఇది బటర్ మెల్ట్ చేయడానికి. ఇది వచ్చేసి మనకి 100 గ్రామ్స్ బటర్ అండి. ఈ 100 గ్రామ్స్ బటర్ని వచ్చేసి ఇలా ఒక చిన్న బౌల్లో తీసుకోండి. ఆ చిన్న బౌల్ని ఈ వాటర్ బాయిల్ అయినాయి కదండి మనకి. ఈ బాయిల్ అయిన వాటర్లో అది పెట్టేసి మనం బటర్ని అయితే చిన్నగా మెల్ట్ చేసుకుంటూ ఉండాలండి. మనకి ఈ బటర్ మెల్ట్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 2 to 3 మినిట్స్ టైం అయితే పడుతుందండి. చూసారు కదా, మనకి చిన్న చిన్నగా బటర్ అయితే మెల్ట్ అవుతూ ఉంది ఇక్కడ. ఇట్లా మొత్తం కంప్లీట్ బటర్ మెల్ట్ అవ్వాలండి. మనకి మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి అయితే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేయాలండి. నేను ఒక చిన్న 100 ml టీ గ్లాస్ని అయితే తీసుకుంటున్నానండి. ఆ టీ గ్లాస్కి వచ్చేసి నేనైతే 3/4 అయితే వాటర్ యాడ్ చేస్తున్నానండి. దగ్గర దగ్గర ఒక 75 ml వాటర్ అయితే పడుతుంది. ఆ 75 ml వాటర్ని అయితే నేనైతే ఈ మెల్ట్ అయిన బటర్లో అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, యాడ్ చేశాను కదా. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం స్పూన్తో అలా తిప్పుతూ ఇది కూడా ఒక 2 to 3 మినిట్స్ అయితే అలా తిప్పుకుంటూ ఉండాలండి. మనకి అలా తిప్పుకుంటూ ఉన్న తర్వాత దీంట్లోకి అయితే నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఇది ఫ్రెష్ క్రీమ్ అండి. ఫ్రెష్ క్రీమ్ అయితే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. చూడండి, ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత అదే స్పూన్ తోటి మనం అలాగే కొంతసేపు అట్లా తిప్పుతూ ఉండాలండి. జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ అయినా అట్లా తిప్పుతూ ఉండాలి మనము. ఇలా తిప్పుతూ ఉన్న తర్వాత దీంట్లో వచ్చేసి మనం ఫ్లేవర్ కోసం అయితే కొంచెం కాఫీ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నానండి నేను. మనకి ఇది వచ్చేసి ఫ్లేవర్ కోసం అండి. చాలా బాగుంటుంది కాఫీ పౌడర్ యాడ్ చేస్తే మనకి. మనం ఇలా కాఫీ పౌడర్ని అయితే యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత దాన్ని కూడా అలా లైట్గా అట్లా తిప్పుతూ ఉండండి ఒక 2 మినిట్స్ అట్లాగా. తిప్పిన తర్వాత నేనైతే ఇక్కడ 1 కప్ షుగర్ అండి, గ్రైండ్ చేసిన షుగర్ని అయితే వాడుతున్నాను నేను. యాక్చువల్గా మనకి బ్రౌన్ షుగర్ అయితే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర బ్రౌన్ షుగర్ అందుబాటులో లేదు, అందుకే నేనైతే ఇలా వైట్ షుగర్ని అయితే వేస్తున్నానండి. అలా 1 కప్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వైట్ షుగర్ని అయితే వేయాలండి. వైట్ షుగర్ వేసిన తర్వాత మనం ఇలా చిన్నగా తిప్పుతూ లమ్స్ లేకుండా మొత్తం ఇలా మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలండి. చూసారు కదా, నాకైతే ఏం లమ్స్ లేకుండా మొత్తం అయితే నేను అట్లా కలిపేసుకున్నాను. తర్వాత ఈ బౌల్ని అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఇట్లా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక చిన్న బౌల్ తీసుకోవాలండి. ఎందుకంటే చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడానికి. ఈ చిన్న బౌల్లో వచ్చేసి నేను 1 కప్ చాక్లెట్ కాంపౌండ్ అయితే ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని అయితే మెల్ట్ చేసుకుంటున్నానండి. మనం ఎక్కువసేపు అంటే చాక్లెట్ మెల్ట్ అయిపోగానే తీసేయాలండి. మళ్ళీ ఎక్కువసేపు మెల్ట్ చేసామంటే చాక్లెట్ కొంచెం గట్టిపడిపోయి ఫ్లేవర్ వేరే వస్తుంది మనకి. చూసారు కదా, ఇట్లా ఏం లేకుండా మొత్తం చాక్లెట్ కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలండి. ఇట్లా కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను ఆ చాక్లెట్ మెల్ట్ అయిపోయింది కదా, దీనైతే ఇట్లా పక్కకు తీసి పెడుతున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. తీసి మనం బటరు ఇట్లా షుగర్ అంతా మెల్ట్ చేసుకున్నాం కదా, దాంట్లోకి అయితే మనం ఇది యాడ్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ మొత్తం దాంట్లో యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇది మొత్తం ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. కొంచెం పెద్ద బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్లోరు ఇంకా మనం కోకో పౌడర్ అయితే మనం మొత్తం యాడ్ చేసుకోవాలి కదా. చూడండి, ఇది వచ్చేసి మనకి 1/2 కప్ అండి. 1/2 కప్ ఫ్లోర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే వీట్ ఫ్లోర్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే మైదానే యాడ్ చేశానండి. ఇది వచ్చేసి 1/2 కప్ అండి కోకో పౌడర్ అండి. ఈ హాఫ్ కప్ కోకో పౌడర్ని ఎట్లా అంటే మనం ఇది యాడ్ చేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం కలుపుకోవాలండి చిన్నగా. మనకి 2 to 3 మినిట్స్ పడుతుందండి ఇది మొత్తం కరిగిపోయి ఇలా కలుపుకోవడానికి. నేనేంటంటే ఫడ్జీ బ్రౌనీని తయారు చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏ బేకింగ్ సోడా కానీ వంట సోడా కానీ యూజ్ చేయట్లేదండి. మీకు ఒకవేళ ప్లఫీగా అట్లా కావాలి అనుకుంటే మాత్రం స్పాంజ్ లాగా కొంచెం బేకింగ్ సోడాని అయితే యాడ్ చేసుకుంటారు. మనకి ఇది గూయిగా స్టిక్కీగా ఉంటుందండి. ఫడ్జీ బ్రౌనీ చాలా రిచ్ ఫ్లేవర్లో ఉంటుంది ఇది వచ్చేసి.
చూడండి నేనైతే ఇక్కడ వెనిలా ఎసెన్స్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక 7 to 8 డ్రాప్స్ అయితే వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇలా జస్ట్ ఒక 2 minutes అట్లా తిప్పుకోవాలండి బాగా. చూడండి మనకి చాలా థిక్గా ఉందండి ఇక్కడ. ఈ థిక్నెస్ ఇలాగే ఉండాలండి. అప్పుడే మనకి ఫడ్జీ ఇక్కడ గూయిగా వస్తుంది మనకి బ్రౌనీ వచ్చేసి. ఇక్కడ ముందుగా నేను ఒక మౌల్డ్ తీసుకున్నాండి. ఆ మౌల్డ్కి వచ్చేసి ఇక్కడ బటర్ పేపర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం మనం ఇక్కడ కొంచెం బటర్ని ఏదైనా యాడ్ చేసుకోవాలండి దానికి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దీన్ని వచ్చేసి దాంట్లోకి వేసి కొంచెం గట్టిగానే ఉండాలండి మనకి. ఎందుకంటే అంటే గూయిగా రావాలి, స్టిక్కీగా రావాలి అనుకుంటే ఈ మాత్రం థిక్నెస్ అయితే ఉండాలండి. చూడండి ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్ అండి. ఇప్పుడు ఈ ఎయిర్ ఫ్రైయర్ని వచ్చేసి మనం ప్రీ హీట్ అయితే చేసుకోవాలండి. 3 minutes ఉంటుందండి ప్రీ హీట్ వచ్చేసి. చూడండి నేనైతే ఇక్కడ ప్రీ హీట్ చేస్తున్నానండి ఎయిర్ ఫ్రైయర్ని. మనం ఇది రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ మౌల్డ్ని ఇట్లా కిందకి ఇట్లా కొంతసేపు అట్లా అనుకోవాలండి. అనుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో వచ్చేసి మనం ఇక్కడ పైన కొంచెం చాక్లెట్ ఉంది కదండి, చాక్లెట్ కాంపౌండ్లోనే నేను కొంచెం చిన్న చిప్స్ లాగా ఇలా చేసుకున్నానండి. దాన్ని అయితే పైన ఇలా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనకైతే ఇక్కడ ప్రీ హీట్ అయిపోయిందండి. ఈ ప్రీ హీట్ అయిపోయిన తర్వాత ఇది తీసుకొని నేనైతే లోపల పెడుతున్నానండి దీన్ని. చూడండి ఇలా లోపల పెట్టేసిన తర్వాత మనకి క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకైతే బేకింగ్కి దేనికి సంబంధించింది అవైతే మొత్తం ఉంటాయండి. మనం చికెన్ కావాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్కి అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేనైతే బేకింగ్ మోడ్ పెట్టుకున్నాను. ఆటోమేటిక్గా అదే మనకి టెంపరేచర్ అండ్ టైంని అయితే తీసుకుంటుందండి. మనం అలా కాదు, ఒకవేళ టెంపరేచర్ని ఏమైనా సెట్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ టెంపరేచర్ని అయితే సెట్ చేసుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ లోపల లైట్ వేసాను నేను. లైట్ వేసిన తర్వాత ఇక్కడ లోపల పెట్టేశాను. అక్కడ మనకి 160 degrees ఉందండి. నేనైతే టెంపరేచర్ని అయితే 170 degreesలోకి పెట్టుకుంటున్నానండి. టైం వచ్చేసి 25 minutes అండి. చూసారా మనకైతే మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. మనం ఇట్లా కాలకుండా ఒక చిన్న క్లాత్ తీసుకొని దాన్ని అయితే ఇట్లా బయటకు తీసుకోవాలి. చూసారా కదండి ఇట్లా ఫడ్జీ బ్రౌనీ ఎంత బాగుందో చూడడానికి. రెసిపీ కూడా తింటుంటే కూడా చాలా బాగుంటుందండి. మనకి చాలా స్టిక్కీగా గూయిగా ఉంటుందండి. మనకి యాక్చువల్గా బ్రౌనీ ఇలాగే ఉంటుందండి. మనకి కొంచెం అంటే ఫ్లఫీగా రావాలి అనుకుంటే కొంచెం బేకింగ్ సోడా అది యాడ్ చేసుకోవాలండి. అప్పుడు అది కేక్ అయిపోతుందండి, బ్రౌనీ అవ్వదు. మనకి బ్రౌనీ అంటే ఇలాగే ఉండాలండి, గూయిగా స్టిక్కీగా. ఇప్పుడు దాన్ని మనం ఇట్లా నైఫ్ తీసుకొని చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. పైన మనకు కొంచెం గట్టిగానే ఉంటుంది మనకి. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన తర్వాత ఒక 5 to 10 minutes అలాగే వదిలేసానండి నేను. సో అందుకోసం కొంచెం గట్టిగా అయింది నాది. మీరు మొత్తం అయిపోగానే వెంటనే బయటికి తీసి చూడండి ఇలా ఉంటుంది. మనకి చాలా థిక్గా ఉంటుందండి బ్రౌనీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు ఒక వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తూ మీ అందరికీ కొత్త రెసిపీస్ అయితే చూపిస్తానండి. థ్యాంక్ యూ.